ఎంతో కష్టపడి మనం ఆర్ఓ ప్లాంట్ తెచ్చుకున్నాం, దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మినరల్ వాటర్ కూడా మనం మంచి వాటర్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ 20 లీటర్ల క్యాను 5 రూపాయలకు మాత్రమే అది చెల్లించి మీరు తీసుకెళ్ళొచ్చు. లీటర్ల ఫిల్టర్ నీరు కేవలం 5 రూపాయలకే, అంతకు మించి ₹1 వసూలు చేసేది లేదని అచ్యుతాపురం పంచాయతీ కార్యదర్శి శైలజారాణి, గ్రామ నాయకుడు వెంకనాయుడు తెలిపారు. ఏషియన్ పెయింట్స్ సంస్థ అచ్యుతాపురంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేసి పంచాయతీకి అప్పగించింది. జీతగాన్ని పెట్టి నిర్వహించారు. సరైన ఆదరణ లేకపోవడంతో జీతం భారంగా మారింది. దీంతో ప్రైవేటు వ్యక్తికి బాధ్యతలు అప్పగించడంతో ఆదరణ పెరిగింది. కానీ విక్రయం ధర పెంచినట్టుగా కథనాలు వచ్చాయి. తీరా విచారణ చేస్తే వాస్తవం తేలింది. దీనిపై అధికారులు సందర్శించి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ ఫ్రీగా నీరు సరఫరా చేయాలని, ప్రైవేటు వ్యక్తులకు ₹5కు 20 లీటర్ల నీరు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై కార్యదర్శి శైలజారాణి, వెంకనాయుడు మాట్లాడుతున్నారు. చూద్దాం. ఏషియన్ పెయింట్ వారి సహకారంతో ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్లాంట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా 20 లీటర్ల వాటర్ క్యాన్ని ₹5 చొప్పున అమ్మడం జరిగింది. దీన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇటీవల అధిక ధరలకు విక్రయిస్తున్నారని కథనాలు రావడం జరిగిందండి. దీని మీద మేము వచ్చి విచారణ చేపట్టగా దాన్ని ₹20 కానీ ఇక మీదట ₹5కే మేము అమ్మే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది వరకు మనకు ఏషియన్ పెయింట్ వారు ఆర్థిక సహాయంతో ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాన్ని అప్పటి నుంచి కూడా పంచాయతీ మెయింటెనెన్స్ చేస్తుంది. పంచాయతీ ఒక ప్రైవేట్ వ్యక్తిని అక్కడ పెట్టి దాన్ని రన్ చేస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటికి కూడా ఫ్రీగా వాటర్ ఇవ్వడం, అలాగే ప్రైవేట్ వ్యక్తులకి ₹5 చొప్పున మెయింటెనెన్స్ కోసం, కరెంట్ బిల్లు కోసం అని ₹5 మేము దాన్ని తీసుకొని ఆ వ్యక్తి తీసుకోవడం జరుగుతుంది.